విద్యార్థులు సామాజిక సేవలు భాగస్వాములు కావాలని కాచిపేటలోని నీట్ హాస్టల్ ఉద్యోగి పదవీ విరమణ పొందిన ఎండి అజీజ్ ఖాన్ అన్నారు. గురువారం ఎండి అజీజ్ ఖాన్ ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమం తోటి ఉద్యోగ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి అజీజ్ ఖాన్ మాట్లాడుతూ, నేను 1991 సంవత్సరంలో ఆర్ఈసీ హాస్టల్లో ఉద్యోగిగా నా ప్రస్తావన ప్రారంభమైంది. హాస్టల్లో స్టూడెంట్స్ లీడర్స్ ఆధ్వర్యంలో నాణ్యమైన భోజనం మెనూ ప్రకారంగా విద్యార్థులకు అందించామని, ఆ సమయంలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికీ మమ్మలను గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. విద్యా విధానంలో కూడా మార్పు వచ్చిందన్నారు. అప్పటి నుండి 2025వ సంవత్సరం వరకు సుమారు 34 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆర్ఈసీ హాస్టల్లో సేవలందించామన్నారు. 20 సంవత్సరాల క్రితం ఆర్ఈసీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు సామాజిక సేవా రంగాల్లో స్పందించి భాగస్వాములు అయ్యేవారని గుర్తు చేశారు. అదేవిధంగా 2002వ సంవత్సరంలో ఆర్ఈసీ పేరును ఎన్ఐటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని అన్నారు. సుమారు 10 సంవత్సరాల నుంచి కళాశాలలోని విద్యార్థులు సెల్ ఫోన్లతో బిజీగా ఉంటూ వ్యక్తిగతంగా మాత్రమే చూసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల క్రితం ఆర్ఈసీలో సెంటర్లో 2-3 ప్రైవేటు పరమైన మెస్సులు మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 20 నుంచి 30 వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మెస్లు ఉండటంతో విద్యార్థులు వారికి ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. నాకు సహకరించిన తోటి ఉద్యోగులకు, యాజమాన్యానికి, కళాశాలలో అధ్యాపకులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఎండి అజీజ్ ఖాన్ ను తోటి ఉద్యోగులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు షాల్వాతో ఘనంగా సత్కరించారు. జూలై 1 అపాయింట్ అయ్యారు ఎన్ఐటి హాస్టల్స్లో. ఆ రోజు నుండి ఇప్పటి వరకు చేసిన సర్వీస్లో 34 సంవత్సరాలు. ఈ రోజు వరకు 34 సంవత్సరాలలో ఈ రోజు రిటైర్మెంట్ అవుతుంది. అంటే మీ సంవత్సరాలు మీరు ఎంత మార్పు జరిగింది ఎన్ఐటి అప్పటికి? మార్పు అంటే నేను అపాయింట్మెంట్ అయినప్పుడు 1991లో ఇది ఆర్ఈసీలో ఉన్నప్పుడు తర్వాత ఎన్ఐటి 2002లో అయింది. విద్యా విధానంలో కానీ అందులో కానీ చాలా మార్పులు ఉన్నది. తర్వాత విద్యార్థులలో కూడా అప్పటికిప్పటికీ మార్పు చాలా కనబడుతుంది. ఆర్ఈసీగా ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు విద్యార్థులు ఏంటంటే మిగతా ఉన్నప్పుడు సామాజిక సమస్యల మీద స్పందించేది. ఏ విషయం మీద కూడా విద్యార్థులకు కూడా ఆ ఆలోచన ధోరణి ఉండేది. కానీ ఇప్పటికే జస్ట్ ఒక 10-12 ఇయర్స్ నుండి చూస్తే విద్యార్థులకి ఆలోచన లేవు. ఏమైనా వాళ్ళకి ఏమైనా సెల్లోకం, తర్వాత ఈ సమస్యల మీద పట్టించుకోకపోవడం, కానీ ఏది లేదు, వాళ్ళ వరకే ఉన్నది. కానీ స్పందన అన్న గుణం అనేది పోతున్నది. మీరు హాస్టల్లో చాలా విద్యార్థులతో ఏంటంటే అలా సమస్యలు వాళ్ళతో ఉండే మనకి, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ మెస్సులు వచ్చినాయి. అప్పుడు మా గవర్నమెంట్ మెస్సులు ఉన్నప్పుడు ఏంటంటే 5 మెస్సులు ఉండేవి. కానీ విద్యార్థి ఈ రోజు మీరు బయట చూస్తే 100 మంది విద్యార్థులు బయట తింటున్నారు. కానీ గవర్నమెంట్ మెస్సులు అలా కాదు. ఏ స్టూడెంట్ కూడా మా మెస్సులు అంటే ప్రాణం. అంటే మెయింటైన్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ మెస్సే, కానీ స్టూడెంట్ లీడర్ ఎంఆర్ మెస్ రిప్రజెంటేటివ్ మెస్ రిప్రజెంటేటివ్ ఉన్నది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి అంటే వాళ్ళు ఒక మెనూ తయారు చేసుకునేది. 3 months ఒక మెనూ. ఆ మెనూలో వాళ్ళందరూ స్టూడెంట్ నాయకులతో అది ఉండేది. తర్వాత వాళ్ళు కూడా సరుకు కూడా స్టూడెంట్లు తెచ్చుకునేది. కాబట్టి వాళ్ళ సొంత మెస్ కాబట్టి వాళ్ళు కూడా బాగా నడిచేది. ఈ రోజు అయితే ప్రైవేట్ మెస్లు ఎప్పుడు పడ్డాయో మనం ఇప్పుడు జనరల్గా చూస్తుంటే కూడా కనబడుతుంటాయి. ఒకప్పుడు ఎన్ఐటి దగ్గర అంటే ఆర్ఈసీ ఎన్ఐటి ఉన్న దగ్గర 2 హోటళ్ళు ఉంటాయి. ఇవాళ 60-70 పడ్డాయి. విద్యార్థులకు అది అంటే ఇక్కడ ప్రైవేట్ మెస్లలో ఫుడ్ ఎట్లుందో నేను చెప్పని అవసరం లేదు. ప్రైవేట్ మెస్సులు కన్నా గవర్నమెంట్ మెస్సులు ఉండే మేలుండే. కానీ నాకు సహకరించిన యజమాన్యం కానీ, నా మీద ఉద్యోగ మిత్రులు కానీ, మీద హాస్టల్ ఎంప్లాయీలు కానీ సంపూర్ణంగా ఈ రోజు వరకు అన్ని విషయాలలో కానీ మనకు ఏది ఉన్నా మంచి చెడైనా అన్నిటితోటి చాలా. ఇంకోటి విద్యార్థులు కూడా ఈరోజు కూడా ఇక్కడ చదివి వెళ్ళిపోయిన విద్యార్థులు కూడా ఈరోజు కూడా నన్ను రిటైర్మెంట్ కంగ్రాచులేషన్ చెప్పడం కానీ, ఎప్పుడైనా ఒకసారి 5 years 6 years వచ్చినా మమ్మల్ని మర్చిపోలేదు. కాలేజీ ఎంప్లాయీలు ఏమో కానీ హాస్టల్ ఎంప్లాయీలు మర్చిపోలేదు. మమ్మల్ని వచ్చి పేరున పలకరించుకుంటూ ఇంకా గుర్తున్నా మీ ఫుడ్ ఇంకా మా భార్యలకు, మా అమ్మలకు చెప్తున్నాం అని చెప్తున్నారు. ఉదాహరణ ఏంటంటే వాళ్ళు ఎక్కడ యూఎస్ఏలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. అలా అలాంటి గుర్తు చేసుకున్న దాంట్లో ఈ జీవితంలో ఉన్నా కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతతో కలిసి ఉంటానని చెప్పి